హర హర మహాదేవ శంభో శంకర నమ శివాయ. ఏప్రిల్ 14 సోమవారం 2025 రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం. ఏ రాశికి ఎలా ఉంటుంది, ఏ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి, వీటన్నింటి గురించి ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి విషయానికి వస్తే ఆరోగ్యపరంగా ఇది మీకు చక్కని రోజు. మీ ప్రశాంతమైన సంతోషకరమైన మానసిక స్థితి మీకు అవసరమైన శక్తినిచ్చి ఆత్మవిశ్వాసంతో ఉండేలాగా చేస్తుంది. మీ వాస్తవ దూరమైన అసాధ్యమైన ప్రణాళికలు నిధుల కొరతకు దారితీసే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులు మీ అంచనాలను నెరవేర్చలేరు. వారు మీ కలలు కోరికలకు అనుగుణంగా పనిచేస్తారనేది ఆశించవద్దు. దానికి బదులు మీ కోరికను పూర్తిగా రూపుమార్పేలాగా మీ స్టైల్ని మార్చండి. ఇవాళ మీ కొరకు ఒకరిను కలవబోతూ ఉన్నారు. వారు మీ హృదయానికి బలంగా తాకి మనసుకు నచ్చుతారు. ఇది మీ జీవితంలోకెల్లా అత్యంత అద్భుతమైన రోజు అవుతుంది. మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో లేదంటే గురుద్వారాలో ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాల్లో గడుపుతారు. అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు. వైవాహిక జీవితంలో గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా ఇప్పుడు మీకు అనిపిస్తుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, అద్భుతమైన ఆర్థిక జీవితం కోసం అర్హులైన ప్రజలు, విద్యావేత్తలు, పండితులు ఇలా మొదలైన వారికి పుస్తకాలు, విద్య, పఠన సామగ్రిని ఇవ్వండి. అంత మంచి జరుగుతుంది. ఈరోజు ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళు చాలా అద్భుతంగా ఉంటారు. సంపద, కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇక వృషభ రాశి విషయానికి వస్తే ఆరోగ్యం చక్కగా ఉంటుంది. మీ కార్డులను బాగా ఆడితే ఈరోజు మీరు అదనపు సొమ్మును సంపాదించుకోగలుగుతారు. మీ ఇంటి చుట్టుపక్కల వెంటనే శుభ్రం చేయవలసిన అవసరం ఉంటుంది. మీకు ప్రియమైన వ్యక్తి, మీ శ్రీమతి నుండి వచ్చిన ఫోన్ కాల్ మీకు రోజంతా ఆనందాన్ని ఇస్తుంది. మీ పై అధికారి, బాస్కి క్షమించడానికి ఏదైనా అభిరుచి లాంటిది ఈరోజు ఉంటుంది. అతడి మంచితనం కావాలంటే మీ పని మీరు చేసుకోండి. వ్యక్తిగత సమయం ఎంత ముఖ్యమో తెలుసుకుంటారు. ఈరోజు మీకు చాలా ఫ్రీ సమయం అయితే దొరుకుతుంది. మీరు ఆడుకోవడానికి లేదంటే జిమ్కి వెళ్ళడానికి ఈరోజు ఇష్టపడతారు. ఈరోజు మీ భాగస్వామితో మీరు లోతైన ఆధ్యాత్మిక రొమాంటిక్ విషయాలు మాట్లాడతారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, వ్యాపారంలో లేదా పని జీవితంలో పవిత్ర ఫలితాల కోసం అవసరమైన వారికి రక్తం ఇవ్వండి. అంతా మంచి జరుగుతుంది. ఈరోజు ఆరోగ్యం, సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. కుటుంబం మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నించండి. ఇక మిథున రాశి విషయానికి వస్తే ఇతరులను విమర్శించడంలో మీ సమయాన్ని వృధా చేయకండి. అందువలన మీరు ఆరోగ్యమే పాడు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటిదాకా అనవసరంగా డబ్బును ఖర్చు పెడుతున్నారు. డబ్బు ఎంత కష్టపడితే వస్తుందో, ఆకస్మికంగా ఏదైనా సమస్య వస్తే ఎంత అవసరమో తెలుసుకుంటారు. వయసు మీరిన బంధువులు అకారణ డిమాండ్లు మీకు చేసే అవకాశం ఉంటుంది. మీరు జీవితానికి సాఫల్యతను సాధించబోతారు. దీనికోసం మీరు ఆనందాన్ని పంచడం, గతంలో చేసిన తప్పులను మన్నించడం చేస్తారు. ఆఫీస్లో మీకు ఈరోజు మంచి ఎదుగుదలకు అవకాశం ఉంటుంది. ఈరోజు ఖాళీ సమయంలో పనులు ప్రారంభించాలి అని రూపకల్పన చేసుకుని ప్రారంభించాలి అని పనులను పూర్తి చేస్తారు. వైవాహిక జీవితం విషయంలో ఈరోజు అన్ని విషయాలు చాలా ఆనందంగా గడుస్తాయి. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మీ 2 కాళ్ళ మీద నలుపు తెలుపు దారం వేయండి. ఇలా వేయటం వల్ల ఆరోగ్యం అనేది బాగుంటుంది. ఈరోజు మీకు ఆరోగ్యం, సంపద, కుటుంబం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే మీ స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో చేసే విహారయాత్ర మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది. ఈరోజు మూలధనం సంపాదించగలుగుతారు. మొండి బకాయిలు వసూలు చేస్తారు లేదా కొత్త ప్రాజెక్టుల కోసం, నిధుల కోసం మీరు ఎవరి దగ్గరైనా డబ్బులు అడుగుతారు. మీరు పిల్లలతో లేదా మీకంటే తక్కువ అనుభవం గలవారితో ఓర్పుగా ఉండాలి. మీ సెక్స్ అప్పీల్ కోరుకున్న ఫలితాలను అయితే ఇస్తుంది. ఈరోజు ఆఫీసుల్లో మీ శక్తి సామర్థ్యాలు తక్కువగా ఉంటాయి. దీనికి కుటుంబ సమస్యలు కారణమయ్యే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులు వారి భాగస్వాముల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. వారు మీకు హాని తలపెట్టే అవకాశం ఉంటుంది. ఈరోజు ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత మీరు మీ యొక్క ఇష్టమైన అలవాట్లను చేస్తారు. దీనివల్ల మీరు ప్రశాంతంగా ఉంటారు. మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, నీటి కొరత ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో ఉచితంగా నీటి కుళాయిలు ఏదైనా ఏర్పాటు చేయండి. నీటిని కొంచెం వాళ్ళకి దానం చేయండి. ఇలా చేయడం వల్ల మీ శని గ్రహం అనేది, శని దోషాలు అనేది తొలగిపోయి ఉద్యోగంలో మీకు సంతృప్తిగా ఉంటుంది. ఆరోగ్యం, సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి.
ఇక సింహరాశి విషయానికి వస్తే మూత లేని ఆహారాన్ని తినేటప్పుడు ప్రత్యేకంగా జాగ్రత్తలు అయితే తీసుకోండి. అంతేకాని అనవసరమైన టెన్షన్ పడొద్దండి. మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. మీ కుటుంబ సభ్యులతో పెట్టుబడులు కానీ పొదుపుల విషయంలో మాట్లాడవలసి ఉంటుంది. వారి యొక్క సలహాలు మీకు చాలా వరకు ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు సహాయపడతాయి. కుటుంబ సభ్యుల సమావేశం మీకు ఆకర్షణీయమైన ప్రముఖ స్థానాన్ని అయితే కల్పిస్తుంది. ప్రతిసారి మీ ప్రేమను చూపించడం సరైన పద్ధతి కాదు. కొన్నిసార్లు ఇది మీ సంబంధాన్ని దెబ్బతీస్తుంది. ఆఫీసులో ప్రతిదీ ఈరోజు మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈరోజు మీ చేతుల్లో ఖాళీ సమయం చాలా ఉంటుంది. మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు. దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వామితో కలిసి గడిపేందుకు మీకు ఎంతో సమయం దొరుకుతుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఆదాయంలో పెరుగుదల కోసం మీ ఇంట్లో ప్రార్థనా స్థలంలో చంద్ర యంత్రాన్ని ఏర్పాటు చేసుకోండి. అంత మంచి జరుగుతుంది. ఈరోజు కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం, సంపద విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇక కన్యా రాశి విషయానికి వస్తే ఈరోజు మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది. అందువల్ల మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు. ఆర్థిక పరంగా మీరు దృఢంగా ఉంటారు. గ్రహాలు, నక్షత్రాల యొక్క స్థితిగతుల వలన మీకు ధనలాభంలో అద్భుతమైన ఫలితాలు అనేవి సంభవిస్తాయి. బంధువులు మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. మీ కలల రాణిని, స్వప్న సుందరిని ఈరోజు చూస్తారు కనుక ఆమె కలగానే కళ్ళు సంతోషంతో చెమ్మతాయి. అయితే గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆఫీసు పరిసరాల్లో ప్రేమ వ్యవహారాలు జరపకండి. ఎందుకంటే ఇది మీ యొక్క పేరును చెడగొట్టే అవకాశం ఉంటుంది. మీరు ఎవరితో అయితే మాట్లాడి వారికి దగ్గర అవ్వాలనుకుంటారో ఆఫీసులో కాకుండా దూరంగా ఉండి మాట్లాడండి. తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. ఆ తర్వాత మీరు జీవితంలో పశ్చాత్తాపడవలసి వస్తుంది. తొలినాటి ప్రేమ, రొమాన్స్ తిరిగి వచ్చేలా మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు రివైండ్ బటన్ అనేది నొక్కుతారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం కుజగ్రహాన్ని భూమి పుత్ర అని పిలుస్తారు. ప్రతి ఉదయం మీ అడుగుతో నేలను తాకే ముందు తల్లి భూదేవతకు వందనం చేయండి, నమస్కరించుకోండి. ఇలా చేయడం వల్ల మీ పని జీవితం, వ్యాపారం అద్భుతంగా అభివృద్ధి చెందుతాయి. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం చాలా అద్భుతంగా ఉన్నాయి. పెళ్ళైన వాళ్ళు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక తులారాశి విషయానికి వస్తే గత వెంచర్ల నుండి వచ్చిన విజయం మీకు మీ పట్ల నమ్మకాన్ని పెంచుతుంది. ఆర్థిక లావాదేవీలు నిరంతరాయంగా జరిగినప్పటికీ మీకు రోజు చివరిలో తగినంత ధనాన్ని పొదుపు చేయలేకపోతారు. స్నేహితులు మీ రోజులో ప్రకాశాన్ని నింపుతారు. ఎందుకంటే వారు సాయంత్రం కోసం ఎంతో సంభ్రమాన్ని కలిగించేలాగా ప్లాన్ చేస్తారు. ప్రేమ సంబంధమైన విషయాలు మీ సంతోషానికి మరింత మసాలా చేకూరుస్తాయి. సీనియర్ల నుండి సహా ఉద్యోగుల సపోర్టు, మెచ్చుకోలు అందుకుంటారు. అది మీ నైతిక బలాన్ని, నమ్మకాన్ని పెంచుతాయి. మీ రూపురేఖలను, కనబడే తీరును మెరుగుపరచుకోవడానికి, శక్తివంతమైన క్లయింట్లను ఆకర్షించడానికి తగిన మార్పులు చేసుకోండి. మనస్పర్ధలన్నింటినీ పక్కన పెట్టి మీ జీవిత భాగస్వామి వచ్చి మీ ఒళ్ళో వాలితే జీవితం నిజంగా ఎంత ఎక్సైటింగ్గా ఉంటుందో తెలుస్తుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం పరమశివుడికి లేదంటే రావి చెట్టు దగ్గర 2 లేదా 3 నిమ్మకాయలు ఉంచండి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం అనేది బాగుంటుంది. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది. ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే ఆరోగ్యం కోసం కొంత శ్రద్ధ అవసరం అవుతుంది. ఈరోజు అప్పు చేసే వారికి వాటిని తిరిగి చెల్లించేటప్పుడు మీకు సమస్యలు ఎదురవుతాయి. మీలో కొద్దిమంది ఆభరణాలు కానీ గృహ ఉపయోగకరాలు కానీ కొనుగోలు చేస్తారు. మీకు ఇష్టమైన వారి నుంచి మంచి మూడ్లో ఉంటారు. కళలు, రంగస్థలం సంబంధిత కళాకారులకు వారి కళను ప్రదర్శించడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలు వస్తాయి. ఈ రాశికి చెందిన వారు తోబుట్టువులతో పాటు సినిమాను కానీ మ్యాచ్ను కానీ ఇంట్లో చూస్తారు. ఇలా చేయడం వల్ల మీ మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. మీ జీవితంలోకెల్లా అత్యుత్తమ సమయాన్ని అయితే ఈరోజు మీ భాగస్వామితో గడుపుతారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం నిరంతర మంచి ఆరోగ్యానికి ఒక రాగి గాజు ధరించండి. మంచి జరుగుతుంది. ఈరోజు మీకు కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం, సంపద విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇక ధనుస్సు రాశి విషయానికి వస్తే ఒత్తిడి మీకు చిన్నపాటి అనారోగ్యాన్ని కలిగిస్తుంది. రిలాక్స్ అవ్వడానికి స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్యన కూర్చోండి. తాత్కాలిక అప్పుల కోసం వచ్చిన వారిని చూడనట్లుగా వదిలేసేయండి. అనుకోని కానుకలు, బహుమతులు బంధువులు, స్నేహితుల నుండి అందుతాయి. బహుకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఒంటరితనం మీ ఆత్మీయులు దొరకడంతో ముగింపు వస్తుంది. ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులకు పనికి సంబంధించిన అనవసర ప్రయాణాలు తప్పవు. ఇది మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తుంది. ఉద్యోగస్తులు ఆఫీసులో గాసిప్
ఒత్తిడి నుండి దూరంగా ఉండండి. మీరు ఈరోజు తొందరగా ఆఫీస్కి వచ్చి తొందరగా ఇంటికి వెళ్ళాలి అనుకుంటారు. ఇంటికి చేరుకొని కుటుంబంతో కలిసి సినిమా చూడటం లేదా పార్కుకు వెళ్ళటం చేస్తారు. ఈరోజు మీ వైవాహిక జీవితానికి ఎంతో గొప్పగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామిని మీరు ఎంతగా ప్రేమిస్తున్నది ఈరోజు తెలిసేలాగా చేయండి. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, అవసరమయ్యే ప్రజలకు బార్లీ, ముల్లంగి, నల్ల ఆవాల విత్తనాలనే దానం చేయండి. ఇలా చేయడం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం, సంపద విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇక మకర రాశి విషయానికి వస్తే వయసు మీరిన వారు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. స్పెక్యులేషన్ లాభాలను తెస్తుంది. మీరు ప్రేమించిన వారితో వివాదాలకు దారితీసి వారిని అప్సెట్ చేసేలాగా తలెత్తే అవకాశం ఉంటుంది. మీరు మీ ప్రియమైన వారితో ఈరోజు బయటకు వెళ్ళటానికి రూపకల్పన చేస్తారు. కానీ ముఖ్యమైన పనులు రావటం వల్ల మీరు ఈరోజు వెళ్ళలేకపోతారు. దీనివల్ల మీ ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుంది. ప్రేమ హద్దులకు అతీతం, దానికి పరిమితులు లేవు. వీటిని మీరు గతంలోనూ విని ఉండొచ్చు, కానీ వాటిని ఈ రోజు మీరు స్వయంగా అనుభూతి చెందుతారు. ఈరోజు ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత మీరు మీ యొక్క ఇష్టమైన అలవాట్లను చేస్తారు. దీనివల్ల మీరు ప్రశాంతంగా ఉంటారు. మీ జీవిత సర్వస్వమైన మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు అద్భుతమైన సర్ప్రైజ్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పాలు, బియ్యంతో కడిగిన ఒక రాగి లేదంటే వెండి వస్తువును నేలలో పాతిపెట్టి ఇంటికి వెలుపల ఒక మొక్కలో పోసేయండి. పాలు, బియ్యాన్ని, అంత మంచి జరుగుతుంది. సో ఆరోగ్యం, కుటుంబం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి మాత్రం బాగానే ఉంటుంది. ఇక కుంభరాశి విషయానికి వస్తే ఇతరులతో పంచుకోవడం వలన ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది. ఈరోజు స్త్రీలు పురుషుల వలన, పురుషులు స్త్రీల వలన సహాయ సహకారాలతో వ్యాపారంలో లాభాలను గటిస్తారు. మీకు వెంటనే అవసరం లేని వాటిపైన ఖర్చు చేయడం వల్ల మీ శ్రీమతి అప్సెట్ అవుతారు. మీ రొమాంటిక్ అభిప్రాయాలను బయటకు చెప్పకండి. గాలిలో ప్రయాణించనివ్వకండి. ఆఫీస్లో మీ మంచి మూడ్ కొనసాగాలంటే మీకు మంచి మనసు ఉండాలి. కొత్త సంబంధాలను మీరు ఏర్పరచుకోవాలి. అవి మీకు భవిష్యత్తులో అవకాశాలను మెరుగుపరచుకోవడానికి ఉపయోగపడతాయి. మీరు ఎప్పుడు వినాలి అనుకుంటున్నట్లుగానే జనులు మిమ్మల్ని ప్రశంసిస్తారు. చక్కగా సాగుతున్న మీ ఇద్దరి మాటల ప్రవాహంలో ఏదో పాత సమస్య ఒక్కసారిగా దూరి అంత పాడు చేసే అవకాశం ఉంటుంది. అది కాస్త చివరికి వాదనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, కుటుంబంలో ఆనందంగా ఉండటానికి ఆవులకు పిండి, అలాగే నల్ల చీమలకు చక్కెర అనేది పెట్టండి. అంత బాగుంటుంది. ఈరోజు ఆరోగ్యం, సంపద, పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇక మీనరాశి విషయానికి వస్తే ఈరోజు పాత నిర్ణయాలు మిమ్మల్ని నిరాశకు గురి చేస్తాయి. మానసికంగా తుఫాను తెప్పిస్తాయి. ఇక మీరు అసలు ఇంకా ఏం చేయాలో తెలియని అయోమయంలో పడిపోతారు. ఇతరుల సహాయం తీసుకోండి. మీరు డబ్బును పొదుపు చేయాలనే ఆలోచన ఆచరణలోకి వస్తుంది. ఈరోజు మీరు ధనాన్ని పొదుపు చేయగలుగుతారు. కుటుంబంలోని ఒక మహిళ ఆరోగ్యం ఆందోళనకు కారణమయ్యే అవకాశం ఉంటుంది. ఇంట్లో సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అయినా చిన్న విషయాలకు మీ శ్రీమతిని విమర్శించడం మానుకోండి. ఈరోజు కొత్త భాగస్వామ్యం, అలాగే ప్రమాణం మీరు పొందే అవకాశం ఉంటుంది. లీగల్ విషయాలలో సలహా తీసుకోవడానికి లాయర్ దగ్గరకు వెళ్ళడానికి ఇది మంచి రోజు అవుతుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి తన మిత్రులతో బాగా బిజీ కావచ్చు. అది మిమ్మల్ని అప్సెట్ చేసే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, ఇంట్లో ఎరుపు మొక్కలు అనేది పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈరోజు సంపద విషయంలో చాలా చాలా బాగుంటుంది. కానీ ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఇవాల్టి ఏప్రిల్ 14 సోమవారం 2025 రాశి ఫలాలు. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటించండి. అద్భుతమైన ఫలితాలను పొందండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్క ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఎప్పటికెప్పుడు ఫాలో అవుతూ ఉండండి. శుభమస్తు.